నిత్య జీవానికి చేరు పర్యంతం కాపాడుకునే బాధ్యత నాది, అక్కడికి చేర్చే బాధ్యత నాది అన్నాడు నాతో. ఓకే అని 1 మంత్లోనే 4 ఆదివారాలు వెళ్ళా చర్చికి. 5వ వారం క్యూలో నిలబడ్డా నేను కూడా పోయి, ఇయ్యండి బాబా నాకు బాప్తీసం. ఇంకా వాయిదాలు లేదు, ఇన్స్టాల్మెంట్ పద్ధతులు లేదు. ఇక వాళ్ళ సలహా తీసుకుందాం, వీళ్ళ సలహా తీసుకుందాం కాదు. నేను పాపినని నాకు అర్థమైంది. ఇప్పుడు ఒంటి మీద బురద అయిందన్న సంగతి అర్థమైతే కడుక్కోవడానికి వాయిదాలు ఎత్తామా? ఇప్పుడు కాదులే, కాస్త బాగా ఎండిన తర్వాత, ఇంకాస్త కంపులు వేసిన తర్వాత అనుకుంటామా? అనుకోంగా. అర్థం అయితే చాలు, చీకట్లో తిరుగుతాం, అర్థం కాదు, వెలుగులోకి వస్తాం, కనపడదు. అబ్బాయి ఏంది ఇది అని చెప్పి హడావుడి చేసి ముందు దాన్ని శుభ్రపరుచుకుంటాం. నీ మీద పాపం ఉంది, నీలో పాపం ఉందని నీకు తెలుసు, దాని ఫలితం నరకం అని కూడా నీకు తెలుసు, దాని నుంచి విడిపించడానికి యేసు ప్రాణం పెట్టాడని తెలుసు. తెలిసినప్పుడు కడిగేసుకోవాలి కదా, ఆలస్యం ఎందుకు? దానికోసం ఇతరుల సలహాలు ఎందుకు? దేవుడే ఇచ్చాడు మంచి సలహా, తీసుకోవాలి. నీ ప్రయత్నం నువ్వు చెయ్యి, అప్పుడు నేను ఇచ్చిన వాగ్దానాలు నువ్వు పొందుతావు. పరిశుద్ధాత్మను వరం అప్పుడు పొందుతావు అన్నాడు. ఎప్పుడు? మారు మనసు పొంది బాప్తిస్మం పొందు, అప్పుడు పరిశుద్ధాత్మను వరము మీకు అనుగ్రహించబడిద్ది అన్నాడు. కాబట్టి దేవుడు చేసినటువంటి ప్రామిసులు తప్పిపోయేవాడు కాదు. దేవుడిచ్చిన వాగ్దానాలు నెరవేర్చలేకపోవడానికి ఆయన అసమర్థుడు, అంతకన్నా కాదు. ఆయన సమర్థుడు నెరవేర్చుటకు. ఎందుకు నెరవేరట్లేదు అంటే ఉన్నాయి మన లోపాలు.